కాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలు, అభివృద్ధి, సంక్షేమంపై నేతలు చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జరుగుతున్నారు. అజీం, ఈవేళ షెడ్యూల్ ఎలా ఉంటుంది? మల్లికార్జున ఖర్గేది ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? కాసేపట్లో గాంధీ భవన్కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా ఏదైతే గాంధీ భవన్కి చేరుకుంటారు. గాంధీ భవన్లో మొదటగా పీఏసీ సమావేశం ఉంటుంది. పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుంది. సో దీని తర్వాత పొలిటికల్ ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం కూడా ఉంటుంది. సో ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశంలో ఏదైతే భారీ ఎత్తున ఏదైతే జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, అలాగే కమిటీలకు సంబంధించి డిసిప్లినరీ యాక్షన్ అందరూ కూడా ఈ కమిటీలో హాజరవుతారు. కానీ పీఏసీ కమిటీలో చాలా కీలకమైనటువంటి సమావేశం ఉంటుంది. సో ఈ సమావేశంలో మాత్రం పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తాయి. దీంట్లో పార్టీ సంస్థాగత బలోపేతం కావచ్చు, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు అమలు తీరు ఎలా ఉంది, ప్రజల్లోకి ఏ మేరకు అమలు తీరుని తీసుకెళ్తున్నారు కార్యకర్తలు. సో ఈ అంశాలతో పాటు పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలు కూడా ఏదైతే పార్టీలో చర్చకు రానున్నాయి. వీటన్నిటితో పాటు రానున్నటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే చర్చకు రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, అలాగే కమిటీకి సంబంధించిన 27 మంది సభ్యులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి చైర్మన్స్ అందరూ కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అయితే హాజరవుతారు. హాజరైన తర్వాత వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వీళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన కేసీ వేణుగోపాల్ కూడా పలు సూచనలు, దిశానిర్దేశం చేయనున్న నాయకులకు కూడా తెలుస్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఇంటర్నల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే పార్టీ దృష్టికి కూడా చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆ అంశాలపై కూడా ప్రధానంగా మంత్రులతో, సీఎంతో, పీసీసీ అధ్యక్షుడితో పార్టీ, ప్రభుత్వం రెండు సమన్వయంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరు సమన్వయంతో పనిచేస్తేనే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ మరింత బలోపేతంగా ఉంటుంది, ముందుకు పోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఒక అంశంపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్లో అయితే నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు కూడా ఏదైతే ఇప్పటికే పోలీసులు చేసుకుంటూ వచ్చారు. అటు జై బాపు జై సంవిధాన్, అలాగే జై బాపు జై సంవిధాన్, జై భీమ్ సంబంధించినటువంటి పోస్టర్లు ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే పోస్టర్లు వేశారో, జై బాపు జై హింస, హింసే మా మార్గం అన్నట్టు ఏదైతే కొన్ని పోస్టర్లు వేస్తే దీనిపై కూడా ప్రభుత్వం కొంత సీరియస్గానే ఉన్నట్టుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళు పోస్టర్లు వేసినప్పుడు ఎక్కడ చూస్తుంది, ఏం చూస్తుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం కొంత సీరియస్గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే అటు అజారుద్దీన్, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ కార్యదర్శులు అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. సో మొదటగా పీఏసీ సమావేశం, తర్వాత ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం తర్వాత 4 గంటలకు ఏదైతే సామాజిక న్యాయ విజయబేరి సభ ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఉంటుంది. సో ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి సభ కూడా చాలా కీలకం కానుంది. ఎందుకంటే దీంట్లో గ్రామస్థాయి అధ్యక్షుల నుంచి మండల స్థాయి అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, వీరితో పాటు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఈ సభలో హాజరవుతారు. సుమారు 40,000 మంది ఈ సభకు హాజరవుతారు. సో సామాజిక న్యాయ విజయబేరి సభగా ఏదైతే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు దీనికి నామకరణం చేశారు. సో ఈ సమావేశంలో కూడా మల్లికార్జున ఖార్గే చేయబోయేటువంటి వ్యాఖ్యలు, ప్రసంగం చాలా కీలకం కానున్నాయి. ఎందుకంటే దిశానిర్దేశం, కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వారందరూ ఖచ్చితంగా సముచిత స్థానం పార్టీలో ఉంటుంది. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి పనిచేయకూడదు. ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించిన సిస్టమ్ లైన్లో పనిచేయాలి. ఇక్కడ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున బాగానే నిర్వహించింది. దీంతో పాటు కూడా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా జై బాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించిన అంశంలో మొదట తెలంగాణలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖార్గే ప్రసంగం ఎలా ఉండబోతుంది, దిశానిర్దేశం ఎలా చేయబోతున్నారు కార్యకర్తలకు అనే ఆసక్తి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.